హాయ్ అండి. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే క్రిస్పీ గారెలు చూపించబోతున్నాను. ఇందులో పప్పు నానబెట్టే పని లేకుండా 20 నిమిషాల్లో మన గారెలు అనేవి ప్రిపేర్ చేసేయచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం చెప్తే కానీ తెలియదు, అంత టేస్టీగా వస్తాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండి 3/4 కప్పు వేసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. నెక్స్ట్ బొంబాయి రవ్వ ఒక స్పూన్ చూపిస్తాను. ఆ స్పూన్తో 4 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. ఒక 5 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని వాటర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మనకు గారెల పిండి ఎలాగైతే ఉంటుందో ఆ మెజర్మెంట్లో కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. బొంబాయి రవ్వ వేసాం కాబట్టి ఎక్కువగా వాటర్ అనేది కొద్దిగా ఎక్కువ పడతాయి అన్నమాట. సరే, మొత్తం అంతా కలిపేసాను. మీకు చూపిస్తాను. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి అనేది నానితే బాగా సెట్ అవుతుందన్నమాట. మూత పెట్టి 10 నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. పిండి అనేది బాగా సాఫ్ట్ అయింది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పుడు వేసుకోండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలన్నమాట. ఈ స్ప్రింగ్ ఆనియన్ లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు వడలు క్రంచీగా రావడాలంటే కొద్దిగా పావు టీ స్పూన్ వంట సోడా తీసుకొని వాటర్ వేసి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ ముద్దలు వేసేసుకోవాలి. ఒకసారి ఇది వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. వడల పిండి ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది కదండి, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది మరుగుతుంది. ఇప్పుడు ఇలా కవర్ తీసుకొని చేతులు తడి చేసుకొని వడలు మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ చేసుకొని పక్కన వేసుకోవాలన్నమాట. చూడండి, వడల పిండి రుబ్బినట్టుగా వచ్చింది కదా. మినపప్పు లేకుండా కూడా మంచి క్రిస్పీ వడలు చేసుకోవచ్చండి ఇలాగా. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోండి. మన మినపప్పుతో చేస్తే ఎలా అయితే పొంగుతాయో అలా వస్తాయండి. మనం చెప్తే కానీ తెలియదు, అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇటు అటు తిరగవేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే లోపల పచ్చిదనం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇటు అటు ఒకసారి తిరగవేసి చూపిస్తాను. మంచి కలర్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి తీసేసుకుందాం. అంతేనండి. మినపప్పుతో అయితే చాలా టైం అనేది పడుతుంది కదా. ఇలాగ ఇన్స్టెంట్గా ఎప్పుడైనా చుట్టాలు వచ్చినా, మనకి వడలు తినాలనిపించినా, ఇలా ఇన్స్టెంట్గా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా వడలు అనేవి చేసి పెట్టేయచ్చండి. ఈ వడల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మొత్తం రెండవ కూడా వేసేసాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 10 వడలు అనేవి వచ్చాయి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే డబుల్ చేసి తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.